గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే టైం లేదు కాబట్టి. నా పేరు వచ్చేసి ధనలక్ష్మి శంకర్. మాది నల్గొండ డిస్టిక్ గట్టుపల్ మండలం నామాపురం విలేజ్. నేను చదివింది 10వ తరగతి తెలుగు మీడియం. పేద కుటుంబమే, కానీ డబ్బున్న ఇంటికి కోడలుగా పోయినా కాబట్టి తెచ్చి పెడతా వండి పెట్టు అన్న పదం ఒకటే నేను నేర్చుకున్నా. కానీ ప్రతిసారి ఊకే ఒకసారి అమ్మా నాన్న మీద ఆధారపడడం ఏం తెలియనప్పుడు, తర్వాత భర్త దగ్గర చేయి చాపాలి, తర్వాత కొద్ది ఏజ్ అయిపోయిందంటే పిల్లల దగ్గర చేయి చాపాలి. సో ఎప్పుడూ అడిగే లైఫే ఉండాలా. ఒక 5,000 వస్తే చాలు అనుకొని ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ మా రిలేషన్ మా అన్నయ్యతో పరిచయం అయింది. కానీ బిలీవ్ చేయలేదు, ఎందుకంటే వాడుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, చెప్పితే డబ్బులు వస్తాయని ఒక చిన్న కాన్సెప్ట్ నాకు మైండ్లోకి పోయింది. అది చెప్పితే పైసలు ఎట్లా వస్తాయని చెప్పి వినలేదు. కానీ సెకండ్ లాక్డౌన్ కరోనా టైంలో మా సార్ ఎంపీటీసీ బిల్డర్ కాబట్టి 80 లక్షలు స్ట్రక్ అయ్యి కరోనా పాజిటివ్ వచ్చి హోమ్ క్వారంటైన్లో ఉంటే ఫస్ట్ నేను వాడుకున్నా, బిజినెస్ చేయలేదు. ఆల్రెడీ ఇమ్యూనిటీ ప్రోడక్ట్ హెల్త్ కల్తీ లేనివి, కెమికల్ లేనివి కాబట్టి ఒక 4-5 నెలలు వాడడం వల్ల సెకండ్ లాక్డౌన్లో మా ఊర్లో 7 చనిపోతే మా సార్ ప్రాణాలతో బయటకు వచ్చిండు. అప్పుడు ప్రాణాలు అయితే కాపాడింది వెస్టేజ్, కానీ మరి డబ్బులు కావాలి. ఆల్రెడీ పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి పాజిటివ్ వచ్చి అంటే చనిపోతూ మళ్ళీ బతికిన వ్యక్తి ఫ్యామిలీ రోడ్డు మీద పడితే ఎలా ఎవరు ఆదరిస్తారో చూడండి. అలాంటి టైంలో ఎవరో ఒకరి దగ్గర చేతి చాపాలి. పాల ప్యాకెట్ల కోసం, కూరగాయల కోసం, చిన్న చిన్న ఖర్చుల కోసం డబ్బు కావాలి. అలాంటి టైంలో నేను వెస్టేజ్ని టేకప్ చేయడం జరిగింది. నిజంగా 5,000 వస్తే చాలు, మా సార్ మళ్ళీ బిజినెస్లోకి రన్ అయ్యేసరికి నేను ఫ్యామిలీ గడిపిస్తే చాలు అనుకుని 5,000 కోసం వర్క్ చేసిన. సో ఫస్ట్ మీటింగ్ అవర్ గ్రేట్ లీడర్ మై మెంటర్ ఎంఎస్ఆర్ గురుగారి మాటలు విని, పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, పేదవాడిగా చనిపోతే ముమ్మాటికే తప్పు, ఫ్యామిలీ మీద రెస్పాన్స్ ఉంటే, సో నిన్ను నువ్వు గెలవాలని ఉంటే, నీ మీద నీకు నమ్మకం ఉంటే, ఎవరి సపోర్ట్ లేదు, చదువు టార్గెట్ పాస్ ఏది లేదు, నిలబడితే టీం వస్తుంది, వెంటబడితే రాదు అన్న పదాలు నాకు కరెక్ట్ అయినాయి. సో చిన్నగా నిలబడడం స్టార్ట్ చేస్తే ఈరోజు నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చి 102 రూపాయలు, హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 7,54,000. సో వెస్టేజ్ త్రూ 1,23,00,000 డ్రా చేశాను. సో అందులో 26 లక్షలు అప్పు కట్టాము. 14 లక్షల కియా సోనెట్ టాప్ అండ్ మోడల్ కార్ తీసుకున్నాము. సో ముగ్గురిని కలిపి ఒకే స్కూల్లో 1,00,000 రూపాయలు వేస్తే బాగుండు అన్న పదం ఒకప్పుడు అనిపించేది. కానీ ఇప్పుడు ఇద్దరు పిల్లలకి 3 లక్షలు పెట్టి స్కూల్లో చదివిస్తున్నాం. బీటెక్ సెకండ్ ఇయర్ 14 లక్షలు ఇయర్లీ, 14 లక్షలు పెట్టి పెద్ద బాబుని కాలేజ్ చేయిస్తున్నాం. నాకు ఆ కాలేజీ పేర్లు ఇవన్నీ ఏమీ తెలియవు. జస్ట్ వాళ్ళకి ఏం కావాలంటే అడగడం, ఇవ్వడం ఒక్కటే తెలుసు. మీ ఇష్టం, ఎక్కడైనా చదువుకోండి, ఏదైనా చదువుకోండి, డబ్బు మీద కాదు. మీరు చదివే చదువు నలుగురికి అవసరం వస్తే చదవండి. ఎందుకంటే డబ్బు ఎలాగో సంపాదించడానికి మేమున్నాం, సంపాదిస్తాం. మీరు నలుగురు హెల్ప్ చేస్తే ఆ ప్రొఫెషనల్ ఎంచుకోండి అని ఒక సలహా ఒకటి ఇచ్చి నేను ఖాళీ కూర్చున్నా. సో ఈరోజు నేను స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు మాకు చదువు రాదు, టీంలో ఉంటే ప్రాబ్లం అవుతుంది, మాకు సక్సెస్ రాదు అనుకున్నారు చాలా మంది. కానీ ఈరోజు 13 మందికి 1,00,000+ ఇన్కమ్ ఎర్నర్ తయారయ్యారు. సో ఒక 62 మంది కార్ అచీవర్లు తయారయ్యారు. సో ఈరోజు 9 కార్లు రోడ్ల మీద తిరుగుతున్నాయి. సో అందులో ఉన్న వాళ్ళంతా కూడా లేడీస్ మాత్రమే. సో నిజంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంత మంచి అవకాశం, సమానంగా అవకాశాలు ఇచ్చి నిలబడితే ఏదైనా సాధించవచ్చు అన్న సిస్టానికి, వెస్టేజ్ మేనేజ్మెంట్ అందరికీ కూడా తల ఉంచుకొని 3 తరాలు మనం రుణపడి ఉండొచ్చు. ఇంత మంచి ప్లాట్ఫామ్ పరిచయం చేసిన మా అప్లైనర్స్ అండ్ మై మెంటర్స్ నిజంగా నా సక్సెస్ కారణం. టోటల్లీ టీమ్ ధనలక్ష్మి శంకర్ లీడర్స్ అందరి కూడా నేను ఎల్లవేళలా వాళ్ళకంటూ మేము కలిసి జర్నీ చేయడానికి ఒక మహాయజ్ఞంలో నిలబడ్డందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. ఈరోజు నేను ధనలక్ష్మిని అయితే ఇంత ముందుకు కంపెనీలు బిజినెస్లు ఏం చేసినా నా పేరు మీద ఉండేది, అప్పుడు సక్సెస్ కాలేదు. కానీ ఈరోజు మా సారు ధైర్యలక్ష్మిగా నాతో నిలబడ్డాడు కాబట్టినే ఈరోజు వెస్టేజ్లో కూడా ధనలక్ష్మి పేరు మీద ఐడి సక్సెస్ అయిందంటే పవర్ ఆఫ్ మా సారు, నేను అండ్ వెస్టేజ్ అండ్ మేనేజ్మెంట్ టీము, అప్లైనర్స్, మెంటర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్.